హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను పండు మిరపకాయ ఊరగాయ ఎలా పెడతారో చూపెడతాను, చూడండి. ముందుగా పండు మిరపకాయలన్నీ బాగా నీట్గా కడుక్కోవాలి. అంతా నీట్గా కడిగేసిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. మంచిగా ఆరాలి గాలికి. తెమ్మ లేకుండా పోతే బాగా వస్తుంది ఊరగాయ. ముందుగా పండు మిరపకాయలన్నీ కడిగేసినాను. ప్లేట్లో ఆరబెట్టేస్తున్నా ఫ్యాన్ కింద. బాగా ఆరిపోతాయి అవి శుభ్రంగా. అప్పుడు ఆరిపోయిన తర్వాత తొటాలన్నీ తీసుకోవాలి. అలా ఆ తొటాలన్నీ తీసేసుకొని ముందుగా మెంతులు, ఆవాలు వేసుకోవాలి, వేయించుకోవాలి బాగా. తర్వాత ఆయిల్ పోసి తిరగమాత వేయాలి. తెల్లగడ్డ, మెంతి పొడి, ఎండుమిర్చి, ఉప్పు, కరివేపాకు, చింతపండు. 1 కిలో పండు మిరపకాయ పచ్చడికి ఒక 200 గ్రాముల చింతపండు. ఎండుమిర్చి అంతా ఒక 10-15 వేసాను ఊరగాయకి. కరివేపాకు మనం తగినంత వేసుకోవచ్చు, మనకు ఎంత నచ్చితే అంత. ఆ తెల్లగడ్డ వేసాను. తెల్లగడ్డ అలా పొట్టు తీయకుండా వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి, మంచిగా వస్తుంది టేస్ట్. ఇప్పుడు నేను తిరగమాత అంతా అయిపోయింది. ఇప్పుడు అది పక్కన పెట్టేస్తాను. మిక్సీలో పండు మిర్చి అంతా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు వేసి మంచిగా నీట్గా కడిగి పెట్టేసుకొని ఆరబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది ఉప్పు, కల్లుప్పు 200 గ్రాములు అండి. 1 కిలోకి 200 గ్రాములు ఉప్పు. మెత్తగా పేస్ట్ చేసేసాను. చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి, మెంతి పొడి, ఆవాల పొడి బాగా వేసి మెత్తగా కలిపేసాను. ఆ స్మెల్లే అదిరిందండి, కలుపుతుంటేనే నోరు ఊరుతుంది. ఆ పండు మిర్చి ఊరగాయ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంతా ఆయిల్ అంతా చల్లగా అయిపోయింది. ఇప్పుడు వేసి కలిపేస్తున్నాను. ఇక అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిపేసిన తర్వాత కలిపేసాను. ఇప్పుడు ఎలా ఉంది అని టేస్ట్ చూశాను. చాలా మంచిగా అనిపించింది. సూపర్, చాలా మంచిగా ఉందండి. బాయ్.